మా బ్రతుకుల్లో తండ్రి సామాన్యమైన అవసరాలలో కూడా మీరు ఎలా కలుగ చేసుకుంటారో ప్రభువా, మీ దివ్య గ్రంథంలో నుండి మాతో మాట్లాడతారని ఆశపడుచున్నాం. వింటున్న మీ పిల్లలందరికీ వినగలుగుటకు తండ్రి చక్కటి మనసును వారికి అనుగ్రహించండి. చెబుతున్న నన్ను పూర్తిగా మరుగు చేయండి. మీరే మా అందరితో నేరుగా స్పష్టంగా మాట్లాడుతూ మా బ్రతుకుల్లో తండ్రి మీ కార్యాలను జరిగిస్తారని ఆశపడుచు క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. అన్నీ రావడం కొంచెం ఆలస్యం అయ్యేలా ఉంది, అందుకని మనం ఇక ఆలస్యం చేయకుండా అన్నయ్య వచ్చేంతలోపు త్వరగా కొన్ని మాటలు మనం చూసి ముగించుకుందాం. మళ్ళీ మీరు అన్నయ్య వచ్చిన తర్వాత ఇంకో మెసేజ్ ఉందండి అన్నట్టు చూడకండి. ఇంకేం లేదు, ఇదే. నేను కూడా ఎక్కువసేపు ఏం చెప్పను. చిన్న కీర్తన మనం అవుట్లైన్స్ మనం ధ్యానిస్తూ మన బ్రతుకుల్లో దేవుడు ఎలా కలుగు చేసుకుంటాడో కొన్ని వచనాలను మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 13వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి స్పష్టంగా గట్టిగా ఇది వస్తుందా? ఇంకొంచెం సౌండ్ పెట్టు. 13వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొందును. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కన్నులకు వెలుగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మకించి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. ఈ కీర్తన రాస్తున్న వ్యక్తి మనందరికీ సుపరిచితము. ఎవరైనా తెలుసా? మీకైనా తెలుసా? ఎప్పుడైనా వచ్చారు మీ ఇంటికి? ఎలా తెలుసైనా? ఆయన కోసం దేవుడు మనకు చెప్పాడు కాబట్టి మనకు తెలుసు ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత భక్తిపరుడో, ఎంత విశ్వాసవీరుడో మనకు తెలుసు. అయితే ఎంత విశ్వాస అయినా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత భక్తి గలవాడైనా సరే, ప్రతి మనిషి జీవితంలో ఒక్కొక్కసారి తనకున్న ఆ నిబద్ధత కోల్పోయి మాటల్లో ప్రభువునే దూషించేంత విధముగా దిగజారిపోతారు అనడంలో అతిశయోక్తి లేదు. దావీదు గారి కోసం పక్కన పెడదాం. ఈరోజు మన జీవితాల్లో అయినా ప్రతి వారం వాక్యం వింటున్నా, సత్యవాక్యము అనే పునాది మీదే మన బ్రతుకులు కట్టబడుతున్నా, మనం ఎంత నీతిగా బ్రతుకుతున్నా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనము దేవుని సన్నిధిలోనే మన జీవితాలని కొనసాగిస్తున్నా, ఆయనకి తగ్గట్టుగా మన బ్రతుకుల్ని కట్టుకున్నా, కొన్ని పరిస్థితులు అలా మారేసరికి మనం కూడా పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోతాం. ఎగ్జాంపుల్, మన కుటుంబంలో మన బిడ్డలు లేదా మనకి ఆప్తులు, మన ప్రియులు ఎవరైనా అకాలంగా మరణిస్తే, కారణం లేకుండా చిన్న విషయాలకు ఏదో విధంగా ఒక జరగరాని ఒక పెద్ద అపాయం మన కుటుంబంలో జరిగిపోయింది అనుకోండి, మనం భక్తులమే, మనకు తెలుసు వాక్యము. మనిషి ఎప్పుడు ఎలా చనిపోతాడో, ఎలా అయినా వెళ్ళిపోతాడని మనకు తెలిసినా, లేదా మనిషి పరిస్థితులు జస్ట్ ఒక్క నిమిషంలో తారుమారు అయిపోతాయని మనకు తెలిసినా, ఆ అపాయము మన జీవితంలో జరిగేసరికి వెంటనే మన మనసులో, పైకి అనకపోయినా మన మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఏమని? నేను దేవుని సన్నిధిలోనే గడుపుతున్నా, దేవుని కొరకు నేను అన్నీ చేశాను, నేను చర్చికి వెళ్తున్నా, కానుకలు ఇస్తున్నా, నేను ఆయన కొరకు ఎవరు నీతిగా బ్రతకకపోయినా నేను మాత్రం నిజాయితీగా బ్రతకను, కానీ నా కుటుంబంలోనే ఇలాంటి భయంకరమైన విపత్తు ఎందుకు జరిగిందబ్బా అని వెంటనే మనం, అంటే నోటితో దేవుని మీద నిందేయలేము, కానీ మన మనసులో
అసలు నిజంగానే దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా అనే ఒక చిన్న తలంపు మనలో పుట్టుకొస్తుంది. మనం ఎంత భక్తులు కానివ్వండి, మన ప్రమేయం లేకుండా మన మీద నేరారోపణలు పడుతున్నప్పుడు, మన ప్రమేయం లేకుండా మన మీద తప్పిదములు మోపబడుతున్నప్పుడు, నేను ఇంత నిజాయితీగా యథార్థంగా బ్రతుకుతున్నా సరే, దేవుని ఎడల నేను నిష్కల్మషంగా నా జీవితాన్ని కట్టుకుంటున్నా, అసలు నా మీద ఇలాంటి నిందలు వస్తున్నప్పుడు దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదు అనే ఒక చిన్న ప్రశ్న మన మదిలో మెదులుతుంటుంది. సేమ్ అలాంటి పరిస్థితులే, కాకపోతే మనకన్నా ఒక భయంకరమైన పరిస్థితిలో దావీదు గారు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నుండి కీర్తన రాస్తున్నాడు. కొంచెం సౌండ్ పెడతాడు. ఏమంటున్నాడు ఆయన? యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మరిచెదవా, నాకెంత కాలము విముఖుడవేందుము. నిజానికి ఈ కీర్తన దావీదు గారు రాస్తున్న టైంలో ఏ పరిస్థితిలో ఉన్నాడంటే, తన మామ అప్పటికి కాలేదు. అయితే ఎవరైతే సౌలు గారు మనకు తెలుసు, దావీదు ద్వారా మేలు పొందుకున్న సౌలే తనకు విరోధంగా మారిపోయి ఇంచుమించుగా సంవత్సరాలు ఆయన అడవులంటే పరుగులు పెట్టిస్తున్నాడు. ఎవరిని? దావీదు గారిని. దావీదు గారు ఈ కీర్తన రాసే టైంకి ఆయన సిచ్యువేషన్ ఎలా ఉందో మనకు అర్థమైతేనే ఈ కీర్తన మనకు అర్థమవుద్ది. లేకపోతే దావీదు గారు ఏంటి దేవుని మీద తిరగబడుతున్నాడు అని అనిపిస్తుంటుంది మనకి. మీకు అలా అనిపించకపోతే నేను ఏం చేయలేను, చాలా జాగ్రత్తగా. ఈ కీర్తన రాసే టైంకి దావీదు గారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన అన్ని విధాలా అలసిపోయాడు. పరిగెట్టి ఆయన అలసిపోయాడు. ఆయన అన్ని విధాలా నలిగిపోయాడు. తన పక్కన తన ఆప్తులంటూ ఎవ్వరు లేరు, తన మేలు కోరుకునేవారు ఎవ్వరు లేరు. నమ్మిన వాళ్ళందరూ మోసం చేసేసి టైంలో సౌలు తన అడవులంట, కొండలలోనూ గుహలలోనూ ఆయన వెంటాడుతూ, ఆయన చావు కొరకు, మరణ కేక కొరకు ఆయనని మరణంలో వెంటాడుతున్న ఆ టైంలో ఆయన అలసిపోయి, ఇక నా వల్ల అవ్వదు, నేను పరిగెట్టలేను. 1 రోజా, 2 రోజుల, నెల, 2 నెలల, సంవత్సరాలు దావీదుని సౌలు తరుముతూనే ఉన్నాడు. సౌలు రాజు అయితే దావీదు ఒక సామాన్యుడు. ఒక సామాన్యుడి మీద, మనం తెలుగులో మాట్లాడతాం పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు, ఒక సామాన్యుడి మీద ఒక రాజు, ఒక దేశాన్ని పరిపాలిస్తున్న అధికారి ఒక సామాన్యుని లేకుండా చేయాలనుకుని ఆయన పరుగులు పెట్టిస్తుంటే ఆ స్థితి ఎలా ఉంటుందో మనకు అర్థం కావాలి. సామాన్యంగా బ్రతుకుతున్న మన మీద మన ఎమ్మెల్యే పగ తీర్చుకోవాలంటే పెద్ద విషయం కాదు. మనం ఏ తప్పు చేయకపోయినా పోలీస్ స్టేషన్కి పిలిపించి, మనం చేయని తప్పును కూడా మన మీద మోపి, మన మీద కేసులు పెట్టించి బయటకు రాకుండా చేయగలడు ఒక సామాన్యమైన ఎమ్మెల్యే. అవునా కదా? చేయగలడు. ఒక పదవులు ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. ఇప్పుడు సామాన్యంగా ఒక మధ్యతరగతి కుటుంబంలో, దిగువ తరగతి కుటుంబాల్లో బ్రతుకుతున్న మన మీదే ఒక అధికారంలో ఉన్న వ్యక్తి బయటకు రాకుండా చేయడానికి తనకి సత్తువ, తనకి జ్ఞానం ఉన్నప్పుడు, అదే మన మీద పగ తీర్చుకునేవాడు సీఎం అయితే, మనల్ని ఎక్కడ ఏ విధంగా చంపేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎవిడెన్స్ కూడా లేకుండా మన సాల్తిని గల్లంత చేయొచ్చు. అదే మన మీద పగ తీర్చుకునేవాడు ప్రధానమంత్రి అయితే అసలు మనం భూమి మీద బ్రతుకున్నామో చచ్చిపోయామో సర్టిఫికెట్ కూడా ఉండదు. అవునా కదా? ఇప్పుడు మన మీద పగ తీర్చుకునేవాడి యొక్క పొజిషన్ మారే కొలది మన యొక్క దీనత్వం, మన యొక్క దౌర్భాగ్యమైన చావు మన కళ్ళ ముందు కనబడుద్ది. అలాంటిది ఒక సామాన్యుడైన ఒక యవనస్తుడి మీద రాజు పగ తీర్చుకోవాలని పరుగులు పెట్టిస్తున్నాడట. పరిగెడుతూనే ఉన్నాడు. ఇక అలసిపోయాడు దావీదు. ఇక పరిగెట్టి నలిగిపోయి, కృంగిపోయి, కృషించిపోయి, నాకు ఇక ఈ జీవితం వద్దు ప్రభువా అన్నంతగా కృంగిపోయి సంవత్సరాల తరబడి తరుమబడుతున్నప్పుడు మోకాళ్ళ మీద కూర్చుని కన్నీటితో రాస్తున్న కీర్తన ఈ 13వ కీర్తన. ఇక తనకి ఇక ఓపిక లేదు, ఇక నిరీక్షణ కోల్పోయాడు. ఇక అన్ని విధాల ఇక నాకు వద్దు జీవితం, ఇక ఏమాత్రం ముందుకి కదలలేని పరిస్థితుల్లో ఈ కీర్తన రాస్తున్నాడు. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మనకు గుర్తుంటే ఇప్పుడు దావీదు గారు ఏమంటున్నారని అంటే,
యెహోవా దేవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు? ఇదే మాట ఇంచుమించుగా 3 సార్లు మాట్లాడుతుంటాడు. ఏమని? మూలంలో, ఎంతకాలం ఎంతకాలం ఎంతకాలం, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావయ్యా నువ్వు? నిజానికి దావీదు గారు ఇంతకుముందు ఎప్పుడైనా ఈ మాట మాట్లాడా? అసలు దావీదంతటి ఆయన దేవా నన్ను ఇంతకాలం మర్చిపోయావు అని మాట్లాడతాడు అని మనం ఊహించగలమా? ఊహించలేం. ఎందుకంటే ఆయన దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన ఆ వాక్యానికి తగ్గట్టుగా జీవితాన్ని కట్టుకున్న వ్యక్తి దావీదు. దేవుని హృదయానుసారుడైన దావీదే, దేవుని యొక్క ఆలోచనలకి దగ్గరగా ఉన్న దావీదు గారు అంటున్నారు, నన్ను ఎందుకు మర్చిపోయావు ప్రభువా? ఎంతకాలం నన్ను మర్చిపోతావు? నిజానికి దావీదు గారే కాదు, ఆ పరిస్థితుల్లో ఉంటే నువ్వంటావు, నేనంటాను. దావీదంతటి గొప్ప వ్యక్తే నన్ను ఎందుకు మర్చిపోతున్నావు ప్రభువా అని కన్నీటితో, వేసారిపోయిన కళ్ళలతో, కన్నీటితో ఆయన వైపు చూస్తూ, నన్ను నువ్వు మర్చిపోయావు, నాకు అర్థమవుతుంది. నా శత్రువు నన్ను ఇంతకాలం నుండి తరుముతుంటే కనీసం నువ్వు నా జీవితంలో కలుగజేసుకోవట్లేదు అని అంటే నాకు అర్థమవుతుందయ్యా, నువ్వు నన్ను వదిలేసావు. ఇదే మాట ఈ రోజుల్లో కూడా మన జీవితాల్లో మనం పలుకుతాం. ఎంతో కాలం నుండి దీర్ఘకాలమైన వ్యాధులు మనల్ని వెంబడిస్తున్నాయి అనుకోండి, ఆ వ్యాధి నుండి స్వస్థత మనకు కలగకపోతే, ఎన్ని హాస్పిటల్కి తిరిగినా మనకు ఆ వ్యాధి నుండి విడుదల కలగకపోతే మనకు డౌట్ వచ్చేస్తుంటుంది. నేను సన్నిధికి వెళ్తాను, నేను ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను, నాకున్నంతలో భక్తిని నేను కొనసాగిస్తున్నప్పుడు కనీసం ఈ వ్యాధి నుండి దేవుడు నన్ను ఎందుకు విడిపించట్లేదు అనే ఒక ప్రశ్న మన మదిలో అలానే ఉంటుంది. మనం బయట కొంతమంది తెగించి బయట అంటారు, ఎవరు దొరకలేదా, నా కొడుకే దొరికాడా, నువ్వు చూడట్లేదా, నా కుటుంబమే దొరికిందని బయట వాళ్ళు అంటారు. అది వేరే విషయం. నిజానికి అది బయట వాళ్ళు అనడమైనా ఈరోజు మనమన్నా సరే ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే దావీదు గారే అంటున్నారు, ఏమని? ఎంతకాలం నన్ను మర్చిపోతావు, ఎంతకాలం నన్ను చూసి చూడనట్టుంటావు, ఎంతకాలం నన్ను ఈ శ్రమలోనే నన్ను ఎలా వదిలేస్తావు? దావీదంతటి ఆయనే అన్నప్పుడు మనం అంటే ఎందుకనం? అప్పుల బాధలు ఎక్కువైపోయినప్పుడు అప్పులలో వచ్చి మీద పడిపోయి, తీరుస్తావా, తాళం వేయమంటావా, తీరుస్తావా, నీ కొడుకుని తీసుకెళ్ళిపోమంటావా కాపలకి, తీరుస్తావా, వస్తువులు పట్టుకెళ్ళిపోమంటావా, తీరుస్తావా, ఇల్లు ఖాళీ చేస్తావా, ఇలాంటి భయంకరమైన ఒత్తిడి మన మీద ఉన్నప్పుడు మరలా మనం దేవుని వైపు చూస్తాం. నేను ఇంత నిజాయితీగా బ్రతుకుతున్నా సరే నా జీవితంలో ఎందుకు అలాగే చేసుకోవట్లేదు ప్రభువా, నువ్వు నన్ను మర్చిపోయావా అని అనిపిస్తుంటుంది. ఇలాంటి పరిస్థితులు, తీరని కష్టాలు ఉన్నప్పుడు, భయంకరమైన దీర్ఘకాలమైన వ్యాధులు మనం సోకుతున్నప్పుడు, భయంకరమైన నష్టాల్లో కష్టాల్లో మనం కూరుకుపోయినప్పుడు, దారి తప్పిన పిల్లలు మన గర్భాన్ని అలా ఎదుగుతున్నప్పుడు, మాట వినని భార్య, పట్టింపు లేని భర్త, మన కళ్ళ ముందే మార్పు లేకుండా సంవత్సరాలు కుటుంబాల్లో నెమ్మది శాంతి లేకుండా గడుపుతున్నప్పుడు మనం అంటాం ఈ మాటలు ఖచ్చితంగా, ప్రభువా నా కుటుంబాన్ని నువ్వు చూడట్లేదా, నా వైపు నువ్వు చూడట్లేదా, నన్ను మర్చిపోయావా? నేను నీ కొరకు నీ వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాను, నా కన్నీళ్ళు నీకు జ్ఞాపకం రావట్లేదా, నన్ను మర్చిపోయావా? ఎంతకాలం నన్ను ఇలా ఒంటరిగా వదిలేస్తావు? నా భర్త మార్పు కొరకు నేను 10 సంవత్సరాల నుండి నేను మొరపెడుతున్నాను, కానీ అనువంత కూడా నా భర్తలో కనీసం మార్పు రాలేదు. నువ్వు చూడట్లేదా, నా ప్రార్థన వినట్లేదా అని ప్రభువు మీద మరలా మనం అడుగుతుంటాం. నిజానికి దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఇలా అడుగుతారు. అలాని అతిశయోక్తి కారణంతో దేవుణ్ణి నెట్టేసేంతగా మనం అడుగుతున్నామని అంటే జాగ్రత్త. పరిస్థితులు దేవుడు ఉన్నాడా లేడా అనే స్థితికి కూడా మనం దిగజార్చేలా చేస్తే ఆ టైంలో జాగ్రత్త. అంత శృతిమించిపోవద్దు. దావీదు గారికి తెలుసు ఎంతవరకు మాట్లాడాలో. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆయన అంటున్నాడు ఏమని? యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మర్చెదవా? నిత్యము అంటే అర్థం ఏంటి? నిరంతరము, ఎల్లకాలము, ఇక ఎప్పటికీ, నన్ను ఎప్పటికీ నువ్వు మర్చిపోతావా? నన్ను ఎందుకెలా వదిలేసో, నాకెంతకాలము విముఖుడవై, అంటే నాకు కనబడకుండా ఎంతకాలం నువ్వు ఉంటావు? నా బాధలో నువ్వు ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు? నాకు అర్థమైపోతుంది నువ్వు నన్ను వదిలేసావని. ఇదే మాట ఈరోజు నీ జీవితంలో ఉంటే, నీ శ్రమలను బట్టి కావచ్చు,
నీ బాధలను బట్టి కావచ్చు, నీ కష్టాలను బట్టి కావచ్చు, నీ కన్నీళ్లను బట్టి కావచ్చు, మారని నీ పిల్లల జీవితాన్ని బట్టి కావచ్చు, తీరని నీ సమస్యలను బట్టి కావచ్చు, దేవుని వైపు చూస్తూ బయటికి చెప్పుకోలేక దేవుని అలా చూస్తూ ప్రార్థన చేస్తున్నా నీ ప్రార్థనలకి నీ కుటుంబంలో సమాధానం కలగకపోతే ఈరోజు జాగ్రత్తగా విను. ఆయన అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు మర్చిపోతావు అంటే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు తన ప్రజలను మర్చిపోతాడా? కానీ అలా అనిపిస్తుంటుంది మనకు అప్పుడప్పుడు. దేవుడు తన ప్రజల్ని మర్చిపోడంటే మర్చిపోడు. ఒకసారి చూడండి యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం మాట. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 18వ వచనం. 49వ అధ్యాయం 18వ వచనం. కన్నులెత్తి నలుదిశల చూడుము, వీరందరూ కూడుకొనుచు 15వ వచనం చూడండి ఒకసారి. 14 నుంచి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. సియోను అంటే ఆ టెక్స్ట్లో, ఆ కాంటెక్స్ట్లో ఇజ్రాయేల్ జనాంగం లేదా యెరూషలేములో నివసిస్తున్న యూదులు. ఆ టెక్స్ట్లో యూదులు దేవుని పిల్లలు అనుకుంటున్నారట, దేవుడు నన్ను మర్చిపోయాడు, ఎంతో కాలం నుండి నన్ను పట్టించుకోవట్లేదు, ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని ఎవరు అనుకుంటున్నారు? ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. ఎందుకు ఇలా అనుకుంటారు అని అంటే, మన శ్రమలే కారణం. అసలు మనిషి దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నా మొర వినట్లేదు అని ఎందుకు అనుకుంటారు అని బైబిల్ని అడిగితే, కీర్తనకారుడు ఆసాపు కీర్తన రాస్తూ చెప్తాడు. మరలా ఇక్కడికి వద్దాం. 77వ అధ్యాయం 9వ వచనం ఒకసారి. 77వ అధ్యాయం 9వ వచనం. 77వ కీర్తన 9వ వచనం త్వరగా. దేవుడు కటాక్షింపక మానెన, ఆయన కోపించి వాత్సల్య. 77వ అధ్యాయం 79వ అధ్యాయం 77వ అధ్యాయం 9వ వచనం. అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నందుననుకున్నటకు నాకు కలిగిన శ్రమే కారణం. ఆయన కోపిస్తున్నాడని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, నా శ్రమలు అలాంటివి. ఆసాపు అంటున్నాడు, నా శ్రమే దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని నా శ్రమ నాకు అలా ఆలోచన పుట్టిస్తుంది అని ఆసాపు అంటుంటే, ఇక్కడ యెషయా గ్రంథకర్త ఆయన అంటున్నాడు, ఇదిగో సియోను ప్రభువు నన్ను మర్చిపోయి ఉన్నాడని అనుకుంటుందట. ఇలా అనుకోవడానికి కారణం ఏంటంటే, ఆ రోజుల్లో సియోనికి కలిగిన శ్రమ, ఆ రోజుల్లో యూదులకి ఇశ్రాయేలీలు పడుతున్న కష్టము, ఈ బానిసర్కం అనే ఈ కష్టంలో వారు అనుకుంటున్నారట, ప్రభువు నన్ను మర్చిపోయాడు అనుకుంటే, అసలు ప్రభువు నిన్నేలా మర్చిపోతాడని ఇప్పుడు దేవుడే అంటున్నాడు. ఇప్పుడు 15వ వచనం, 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా. అసలు స్త్రీ గర్భాన ఉద్భవించిన తన కుమారుని, తన చంటి బిడ్డను కరుణించకుండా ఏ తల్లి అయినా మర్చిపోద్దా? తల్లి తన చంటి బిడ్డను మర్చిపోదు. తల్లే తన చంటి బిడ్డను మర్చిపోకపోతే, ఒకవేళ తల్లి మర్చిపోయినా కిందకి చెబుతుంటున్నాడు, వారైనా మర్చిపోతారేమో కానీ నిన్ను పుట్టించిన సృష్టికర్తనైన నేను ఎప్పటికీ నిన్ను మరువను. ఇది వాగ్దానం, ఇది నిత్యమైన వాగ్దానం. ఇది ఎవరికి? ఆయన పిల్లలకి. దేవుడు తన పిల్లల్ని మర్చిపోతాడంటే, తల్లి తన పిల్లల్ని మర్చిపోద్దేమో, కన్న తల్లి కన్న బిడ్డను మర్చిపోవచ్చేమో, కానీ నిన్ను పుట్టించిన నీ దేవుడు, నన్ను పుట్టించిన నా దేవుడు నన్ను ఎప్పటికీ మర్చిపోడు. ఇది దేవుడిస్తున్న వాగ్దానం. నేను నిన్ను ఎప్పటికీ మరువను. తల్లే మరవదని లోకోక్తి అయితే, ఒకవేళ తల్లి మర్చిపోవచ్చేమో, కానీ నీ దేవుడు నిన్ను మరవడు. అంటే దేవుడు తన బిడ్డల్ని మరవడంటే, ఇదే కీర్తనలో 42వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఉంటుంది, ఆయన తన పిల్లల్ని ఏ రోజు మర్చిపోడు. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆయన మనలను ఎన్నడూ విడువడు, ఎడబాయుడు. ఆయన ఎల్లప్పుడూ తన బిడ్డలతో ఉండాలనుకున్నవాడు ఎందుకు మర్చిపోతాడని అనుకుంటున్నాడు అని అంటే, దావీదు యొక్క కారణం, అతని జీవితం అంతా వేసారిపోయింది, అంత నలిగిపోయాడు.
ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు, ఆయాసం వస్తుంది, శత్రువులు తరుముతున్నారు. దీనికి పుల్ స్టాప్ ఉందా అంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ పుల్ స్టాప్ లేదు దానికి. అలా కొండల్లోనూ రాళ్ళ రప్పల మధ్య అలా పరిగెడుతూనే విగత జీవిగా ఉన్నాడు ఆయన. ఇలాంటి టైంలో ఆయన రాస్తున్నాడు, ఎంతకాలం మర్చిపోతావు ప్రభువా, ఎంతకాలం నన్ను ఎలా వదిలేస్తావంటే, ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, దేవుడు తన ప్రజలనైతే ఎప్పుడు విడిచిపోవడం అన్నది వాగ్దానం అయితే, మనిషి యొక్క నిస్సహాయతే దేవుడు కార్యం జరిగించడానికి కూడా అవకాశం. ఇది మర్చిపోవద్దు. మనిషి యొక్క కష్టకాలమే, మనిషి యొక్క నిస్సహాయతే, మనిషి యొక్క వేసారిపోయిన జీవితమే దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి ఉపయోగించుకునే ఒక అవకాశం. ఇది మాట అర్థమైతే ధన్యత. మనం ఎప్పుడైతే కృంగిపోతామో, ఎప్పుడైతే నలిగిపోతామో, అది మన సొంత మార్గాల చేత అయినా సరే, ప్రభు మన మీదకి అనుమతించిన శ్రమల ద్వారా అయినా సరే, ఏ విధంగా మనం కృంగిపోయి వేసారిపోయి నలిగిపోయి నిస్సహాయం అయిపోతామో, దేవుడు ఆ టైంలో కలుగు చేసుకుంటాడని మాత్రం మర్చిపోవద్దు. ఆ టైంలో దావీదు కంగారు పడ్డాడు అనుకోవడం కన్నా, దావీదు యొక్క సిచ్యువేషన్ అలాంటిది. ఆయన ఆదరించేవారు లేరు, ఆయన ఓదార్చేవారు లేరు, ఆయన బాధను చెబితే అర్థం చేసుకుని తనకు ధైర్యాన్ని చెప్పేవారు లేరు. ఇలాంటి టైంలో నన్ను మర్చిపోతావంటే దేవుడు ఇదే గ్రంథంలో నుండి ఇస్తున్న సమాధానం, నేను మర్చిపోను నిన్ను. నీ శ్రమను బట్టి నీకు అలా అనిపించవచ్చు, నిన్ను మర్చిపోను. ఆ రోజు దావీదుకే కాదు, ఈరోజు మన పరిస్థితుల్లో కూడా మనకి శ్రమలు ఎక్కువైపోతున్నప్పుడు, కేవలం మన కుటుంబంలో కన్నీళ్ళు మాత్రమే మిగిలిపోయినప్పుడు, మన బిడ్డల మాట వెనక, మన భర్త మాట వెనక, మన భార్య మాట వెనక కనీసం ఎవ్వరూ మనల్ని పట్టించుకోక, అన్ని విధాల శ్రమల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, అప్పుల్లో మనం కూరుకుపోయి ఒంటరిలో అయిపోయినప్పుడు, నువ్వు కృంగిపోయి అసలు దేవుడు ఉన్నాడా లేదా అని అనుకోవడం కన్నా, ఒకసారి ఆయన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకో. ఆ వాగ్దానం ఇప్పుడు చదివింది, ఆయన వాగ్దానం, ఆయన మాట చెబుతుంది, నేను నిన్ను మర్చిపోను. అయితే దేవుడు మరి మర్చిపోని దేవుడు మరి నాకు వెంటనే సహాయం చేయొచ్చు కదా అంటే చేయడైనా. వెంటనే ఆయన కలుగు చేసుకోడు. ఆయనకి తెలుసు నీ జీవితంలో ఎప్పుడు ఆయన కార్యాన్ని చేయాలో, ఎప్పుడు కలుగు చేసుకోవాలో, ఎప్పుడు ఆ శ్రమ నుండి నిన్ను విడిపించి నిన్ను నిలబెట్టాలో ఆయనకి తెలుసు. అప్పటి వరకు మనం చేయాల్సింది వెయిట్ చేయి. నీ నిరీక్షణ మాత్రం కోల్పోకు. ఆయనతో మాట్లాడుతూ అడుగుతావా, నన్ను మర్చిపోయే ప్రభు అని అడుగు. కానీ ఆయన అంటాడు, వాగ్దానాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, నిన్ను మర్చిపోలేదు, నేను చూస్తున్నాను. మన దేవుడు అందరి దేవీ దేవతల వలె, విగ్రహాల వలె ఉదాసీనంగా చూడనట్టు, కళ్ళుండి చూడనట్టు కళ్ళు మూసుకుని పోయినవాడు కాదు మన దేవుడు. మన దేవుడు చూసేవాడు. మన దేవుడు మనం ఏడుస్తుంటే ఆయన నవ్వుకునేవాడు కాదు. నీ కన్నీరునే తన కన్నీరుగా తీసుకుని ఆయన మన కొరకు విలపించేవాడు మన దేవుడు. మన దేవుడు మన బాధల్లో కలగ చేసుకుంటాడంటే ఖచ్చితంగా 100% కలగ చేసుకుంటాడు. కాకపోతే మనం వెయిట్ చేయాలి. ఎంతగా వెయిట్ చేయాలంటే, కొన్ని పరిస్థితుల్లో మనకు అన్ని విధాల దారులు మూసిపోతాయి, కానీ దేవుడు మాత్రం ఒక ద్వారాన్ని నీ కొరకు తెరిచే ఉంచుతాడు. అది నువ్వు ఆయన వైపు చూడనంత కాలం అది నీకు కనబడదు, కానీ అవే ఎప్పుడు అలానే ఉంటుంది. దాన్ని చూడాలి అంటే నీ పరిస్థితులను దాటి, నీ మీద ఆనుకోవడం దాటి, నువ్వు ప్రభు వైపు ఎప్పుడైతే చూస్తూ నిరీక్షణ కలిగి ఉంటావో, ఆ ద్వారం స్పష్టంగా నీకు కనబడుద్ది. అది ఒకరోజు నీకు తెరవబడుతుంది. అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయాలి. ఒక భక్తుడు ఎలా అంటాడు, మనకి విపరీతమైన దాహం కలిగినప్పుడు, మనం విపరీతంగా ఇక మంచినీళ్ళు తాగకపోతే, ఇక అప్పుడు వాటర్, ఏదో ఒక వాటర్ మనకు దొరకకపోతే ఇక గొంతెండి చచ్చిపోతాం ఇక మనం. ఇలాంటి టైంలో మనం చుట్టూ చూస్తున్నప్పుడు, మన చుట్టూ ఉన్న నదులన్నీ ఎండిపోతాయి, మన పక్కన ఉన్న చెరువులన్నీ ఖాళీ అయిపోతాయి, మన పక్కనే ఉన్న మన ఇంట్లో ఉన్న బావి కూడా ఎండిపోద్ది. ఇలా బావులు, చెరువులు, నదులు అన్నీ ఎండిపోయినా దేవుడు మాత్రం తన స్వహస్తాలతో జీవజాలాన్ని ఇస్తాడట. దాని కొరకు నువ్వు ఎదురు చూడు. నిజానికి అవన్నీ అలా ఎండిపోలేదు, దేవుడే అనుమతించాడు. ఎందుకు అనుమతించాడు? ఎందుకు ఆ శ్రమల గుండా నిన్ను నడిపిస్తున్నాడు? ఎందుకు ఆ బావులు, చెరువులు, ఆ నదులన్నీ ఎండిపోయేలా దేవుడు ఎందుకు అనుమతించాడు అని అంటే, ఆయన ఇష్టము. ఏంటి ఆయన ఇష్టము? ఆయన చిత్తము. ఆయన స్వహస్తాలతో ఆయన నీకు నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ నీరు నువ్వు తీసుకుంటే నీకు మరలా దాహం వేయదు. అందుకే
ఆ భక్తుడు అంటాడు, దేవుడిచ్చే ఆ చేతుల వైపు, ఆ నీళ్ళ వైపు నీ దృష్టి ఉంచు. చుట్టూ ఉన్న నీ నదుల వైపు చూస్తే అవి ఒకరోజు ఆరిపోతాయి. నువ్వు తవ్వుకున్న బావిని చూస్తే ఒకరోజు నీరు ఊరదు, ఎండిపోద్ది. కానీ దేవుడిచ్చే ఆ వాటర్ వైపు, ఆ జీవజాలం వైపు చూడు. ఒక్కసారి నువ్వు అది రుచి చూడడం ప్రారంభిస్తే, ఆయన చేతుల్లో నుండి వచ్చేది చూస్తే, అది ఎప్పుడు జీవజలాలు ఊరుతూనే ఉంటుంది. ఓటల యొద్దకు నిన్ను నడిపిస్తుంది, పచ్చిక మైదానంలో నిన్ను మేపుతుంది ఆయన హస్తము. ఆయన వైపు చూడు. కానీ దావీదు గారు ఆ టైంలో కృంగిపోయి అన్నాడు, ఎంతకాలం నన్ను ఇలా వదిలేస్తావు ప్రభువా, ఎంతకాలం నేను ఇలా ఒంటరిని అయిపోవాలి. చివరికి నా శత్రువులు కూడా నన్ను చూసి నవ్వుతున్నారు. నా శత్రువుడు నా మీద జయముందనని, నేను గెలిచానని వాడు నా మీద నవ్వుతున్నాడు, నా శత్రువు. ఆ రోజు దావీదుకి శత్రువు, లేదా దావీదుని శత్రువుగా అనుకున్నవాడు సౌలు అయితే, నిజానికి సౌలు దావీదుకి శత్రువు కాదు. సౌలే దావీదుని శత్రువుగా భావించుకున్నాడు. కానీ దావీదు ఏ రోజు సౌలుని శత్రువుగా చూడలేదు. అయితే సౌలు ఇంటెన్షన్లో నుండి దావీదు అంటున్నాడు, నా శత్రువు అంటే నన్ను శత్రువుగా భావించుకుంటున్న సౌలు, నా శత్రువులు ఎవరైతే ఉన్నారో ప్రభువా, వాళ్ళని గెలిచానని నరిశిస్తున్నారు. నువ్వు పట్టించుకోకపోతే, నువ్వు నన్ను ఇంతకాలం ఇలా ఒంటరిగా వదిలేసావు కాబట్టి వారు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు అని కిందకి చెప్తున్నాడు యెహోవా. నా దేవా, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇమ్ము. నేను మరణించక ముందే మరణ నిద్ర నొందకుండాను, వాని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండా నా కన్నులకి వెలిగివ్వు. నేను ఏడ్చి ఏడ్చి మొరపెట్టి నా కళ్ళన్నీ ఎండిపోయాయి. నా కళ్ళల్లో కన్నీటి చుక్కలు కూడా కరువైపోయాయి. ఇప్పుడు నా యొక్క ఈ పతనాన్ని చూసి సౌలు అనుకుంటున్నాడు, నా శత్రువు అనుకుంటున్నాడు, నేను గెలిచాను, నేను విజయం సాధించానని హర్షిస్తున్నాడు, ఆనందపడుతున్నాడు, విజయబేరు మోగిస్తున్నాడు. నాకు సహాయం చేయవా, ఇప్పటికైనా నా జీవితంలో కలుగు చేసుకోవా అంటే, ఆ రోజు దావీదు గారి యొక్క ప్రార్థనకి జవాబు వచ్చిందని ఆయనే డిక్లేర్ చేశాడు. ఏమంటున్నాడు కింద, నేనైతే నీ కృపయందు నమ్మకించి ఉన్నాను, నీ రక్షణ విషయమే నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. ఆయనకి సమాధానం వచ్చింది. అయితే పై వచనాల్లో ఏమంటున్నాడు, నా శత్రువు నా మీద హర్షిస్తున్నాడు. నిజానికి ఆ రోజు దావీదుకున్న శత్రువు సౌలు అయితే, ఈరోజు మనకున్న శత్రువు సౌలు కాదు, మనకున్న శత్రువు మనుషులు కాదు, మనకున్న శత్రువు మన మీద విరోధం పెంచుకున్నవారు కాదు. మన శత్రువు, ఈ లేఖనానుసారంగా మన శత్రువు ఒక్కడే, అపవాది. మన శత్రువు ఈ లోకము, మన శత్రువు మన దేహము, ఈ దేహపు కోరికలు. మనం దీని కొరకు నిజమైన విశ్వాసి ఎప్పుడు తన తలంపుల పై వచనాల్లో బాధపడుతుంటాడు. ఎంతవరకు నా హృదయంలో పగలంతే దుఃఖాక్రాంతున్నయందును, ఎంతవరకు ప్రభువా ఇది నాకు, ఎంతవరకు నా హృదయంలో ఈ ఆలోచనలతో చచ్చిపోతున్నాను నేను, నా తలంపులు నన్ను నీ వైపు చూడనివ్వట్లేదు, ఒక్కొక్కసారి నువ్వు అసలు నన్ను పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది. ఎంతకాలం ఇలా చేస్తావు? నిజమే, ఒక విశ్వాసి తన తలంపులతో నిత్యము పోరాడుతూనే ఉంటాడు, పైకి చెప్పుకోలేడు. కానీ ఒక విశ్వాసి తన మనసుతో ఎప్పుడు పెనుగులాడుతూనే ఉంటాడు. కొన్ని పరిస్థితుల్లో యోబు గారు చూడండి, కొన్నిసార్లు ఆయన మనసును దాటి కొన్ని మాటలు మనసును ప్రేరేపించిన దాన్ని బట్టి పరిస్థితులను చూసి దేవుని మీదే కొన్ని తిరుగుబాటు చేసే మాటలు మాట్లాడుతుంటాడు. నా తల్లి గర్భంలో నేను చచ్చిపోతే ఎంత బాగున్నావు అని. అది దేవునికి నచ్చనిది. అది అంటే పరిస్థితులు ఎలా అయినా మాట్లాడిస్తే తన ఆలోచనలో కూడా దావీదు అంటున్నాడు, ఎంతవరకు నా హృదయంలో పగలంతే దుఃఖగ్రంథండి. పగలే దుఃఖం ఉంటుంది అనుకోండి, పగలే ఏడుస్తాడు మనిషి, పగల కన్నా రాత్రి ఎక్కువ ఏడుస్తాడు. మూలల్లో ఎంతకాలం, నా కాలమంతా నేను ఏడుస్తూ ఉండాలి ప్రభువా, ఈ వెలుగున్నప్పుడు ఏడుస్తున్నాను, నాకు బ్రతుకున్నప్పుడు పగలంతే ఉంటే నేను బ్రతుకున్నంత కాలం నేను ఎంతకాలం ఏడవాలి? ఇలా నా హృదయం నన్ను తొలుస్తుంది. నిజమే, ఒక నిజమైన విశ్వాస యొక్క హృదయం రెండు విధాల పెనుగులాడుతుంది. దేవుని వైపు చూడాలని చెబుతుంటుంది, ఓ పక్క పరిస్థితులు చూడనివ్వు, ఒక పక్క మన చుట్టూ ఉన్న ఈ భయంకరమైన ఒత్తుళ్ళు మనల్ని ప్రభు వైపు చూడనివ్వు. కానీ మనలో ఉన్న ఆత్మ దేవుని వైపు చూడు, నీకు సమాధానం దొరుకుద్ది అంటది. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నప్పుడు శత్రువు మన మీద విజయం సాధిస్తాడట. ఆ శత్రువు ఎవడో కాదు, అపవాది. దావీదు గారు ఎంత బ్రాడ్గా ఆలోచిస్తున్నారంటే, నేను ఏమైనా పర్వాలేదు ప్రభువా, కానీ నా మీద, నీ పక్షాన నిలబడిన నా మీద శత్రువు గెలడం ఏంటి? ఈ ఆలోచన మనకు ఉండాలి.
మన భద్రశత్రువైన సాతాను మనపై గెలుస్తాడనే ఆలోచనే మనకు సహించరానిదిగా ఉండాలి. నేనేమైనా పర్వాలేదు ప్రభువా, ఆడి గెలవడానికి వీల్లేదంతే. ఈ శ్రమల్లోనే నన్ను వదిలేస్తావా? వదిలేయి. కానీ ఈ శ్రమలు బట్టి నేను కృంగిపోకుండా నేను ఉండాలి. ఈ శ్రమల్ని జయించడానికి నాకు శక్తినివ్వు. అసలు వాడు గెలుస్తాడు అనే ఆలోచన, వాడు ఆనందపడతాడు అనే ఆలోచన మనం సహించలేనిదిగా ఉండాలి మన శత్రువు పట్ల. కానీ మనం వాడితో చేతులు కలిపేస్తే జాగ్రత్త. దావీదు గారు అంటున్నారు ఆయన, నా శత్రువు నన్ను చూసి డంబాలు పలుకుతున్నాడు, నన్ను చూసి హర్షిస్తున్నాడు, వాడికి అవకాశం ఇవ్వద్దు. నువ్వు కూడా ప్రార్థన చేయి. ఒకవేళ అపవాది నీ కోరికలు, నీ శరీరము, నీ యొక్క ఆలోచనలు నీకు శత్రువుగా భావిస్తే దేవునితో మాట్లాడు. నా ఆలోచనలో కూడా నా శత్రువు గెలవడానికి వీల్లేదు. నా కష్టకాలంలో కూడా నా శత్రువు హర్షించడానికి వీల్లేదు. నేను పడిపోతున్న బలహీనతలు నాకు ఎదురవుతున్నప్పుడు కూడా శత్రువు గంతులు వేయడానికి వీల్లేదు. నన్ను నువ్వు కాపాడు. నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. పరిస్థితులను దేవుని మీద నమ్మకంతో చూస్తే నీలో ఉన్న నిరుత్సాహం, నిరాశ కలిగించే తప్పులన్నిటి నుండి నువ్వు ఖచ్చితంగా జయాన్ని పొందుతావు. అలా చూశాడు దావీదు. పైనేమో మర్చిపోయి అంటాడు మొదటి 2 వచనాల్లో, పైనేమో పట్టించుకోవట్లేదు, ఎంతకాలమని ఏడుస్తాడు. కిందకు వచ్చేసరికి మరలా తన్ను తాను తన్మయత్నం చేసుకుని తనకు తానుగా చెప్పుకుంటూ తన మనసుతో మాట్లాడుతూ దేవుని వైపు చూస్తూ, అయితే నాకు అర్థమవుతుంది, నీ కార్యాలు నాకు గుర్తున్నాయి, నేను మర్చిపోలేదు, నేను మరలా నమ్మకం ఉంచుతున్నాను, నీ వైపు చూస్తున్నాను. అయితే నేనైతే 5వ వచనం, నేనైతే నీ కృపయందు నమ్మకి ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమే నా హృదయము హర్షించుచున్నది. నువ్వు మర్చిపోయావని నా పరిస్థితులను బట్టి నాకు అనిపిస్తుంది, కానీ నేనైతే నీ కృప మీద నమ్మకం ఉంచాను, నేను నమ్ముతున్నాను, నీ రక్షణ మీద నేను నమ్మకం ఉంచాను, నేను హర్షిస్తున్నాను, ఇప్పుడు ఆనందిస్తున్నాను. నీ రక్షణ విషయమే నా హృదయము హర్షించు. నువ్వు నన్ను కాపాడుతావు. అది భవిష్యత్తులో రాబోయే దాని కొరకు చూస్తున్నాడు. ప్రజెంట్ కూడా నేను అనుభవిస్తున్నాను అన్నట్టు రాస్తున్నాడు ఆయన. 2 విధాల. భవిష్యత్తులో నువ్వు ఖచ్చితంగా నన్ను కలగజేసుకుంటావు, నా జీవితంలో నాకు నమ్మకం ఉంది, ఇప్పుడు కూడా అది నేను అనుభవిస్తున్నాను. నిజమే, ఒక విశ్వాసి భవిష్యత్తులో జరగబోయే కార్యాన్ని కూడా దేవుడు చేస్తాడని అలా పక్కాగా నమ్మాలంటే, కార్యం జరగాలంటే. అలా ఎప్పుడైతే మనం నమ్ముతాం, ఎందుకంటే మన దేవుడు సమర్థుడు, చేయగల సమర్థుడు. ఆ సమర్థుడైన దేవుణ్ణి అసమర్థులమైన మన జీవితం, మన కష్టాలను ఆయన మీద పడిస్తే ఆయన కలుగు చేసుకుంటాడు. దావీదు జీవితంలో అదే జరిగింది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. నా శత్రువును నన్ను విడిపించాడు. తీసుకెళ్ళి ఏ సింహాసనం మీద ఉన్న రాజు అయితే తన మీద శత్రుత్వం పెంచుకున్నాడో ఆ రాజును పక్కకు నెట్టి అదే సింహాసనం మీదకి దావీదుని ఎక్కించలేదు. మహోపకారం దేవుడు చేశాడు. ఎప్పుడు దేవుని కృప మీద ఆధారపడినప్పుడు తన పరిస్థితుల్ని, తన దృష్టిని పక్కన పెట్టి తన దృష్టిని దేవుని మీద ఎప్పుడైతే నిలిపాడో, తన రక్షణ మీద, ఆ యెహోవా మీద ఎప్పుడైతే పెట్టాడో తన జీవితంలో కార్యం జరిగింది. ఇప్పుడు దావీదు జీవితంలోనేనా అంటే అందరి జీవితాల్లో జరుగుద్ది. కానీ దావీదులా మన పరిస్థితులను అధిగమించి ప్రభువు వైపు చూడాలి. మీకు ఒక ప్రశ్న మిగలొచ్చు, నిజంగానే దేవుడు మన జీవితాల్లో కలుగు చేసుకుంటాడా? నిజంగానే మన బ్రతుకుల్లో మన ప్రార్థన ఆయన విని మనకు జవాబిస్తాడంటే ఎందుకు ఇవ్వడు? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, ముగిస్తానేక. ఆయన నిజంగానే మన బ్రతుకుల్లో కలుగు చేసుకుంటాడా అంటే, నువ్వు నేను దేనికి పనికిరానప్పుడే, నువ్వు నేను పాప పంకిలమైన జీవితంతో మనం బాధపడుతున్నప్పుడే, చస్తే నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్న బ్రతుకుల్ని గడిస్తున్న మన జీవితాల్లోనే మనం అడగక ముందే మన జీవితాల్లో మన పాప భారాన్ని మోయడానికి ప్రభువు రాలేదా? ఆ సిలువ త్యాగం చెప్పట్లేదా నీ జీవితంలో నీ ప్రభువు కలుగు చేసుకుంటాడని? ఆ సిలువలో కార్చిన రక్తం నీతో మాట్లాడట్లేదా? నువ్వు దీర్ఘకాలమైన రోగంతో నువ్వు బాధపడుతున్నా నీ జీవితంలోనికి వచ్చి నేను కలుగ చేసుకుంటానని. ఆ సిలువను చూస్తే అర్థమవుద్దండి, దేవుడు మానవాళి బ్రతుకుల్లో ఆయన నేరుగా వచ్చి కలుగ చేసుకుంటాడని. జకర్యా గ్రంథం 10:11 మాట ఉంటుంది, ఏమని? యెహోవా దుఃఖ సముద్రమును దాటి వస్తాడట. ఆ దుఃఖ సముద్రము దేవునిది కాదు, ఆ దుఃఖ సముద్రము నీది, నాది. యెహోవా, ఆ దేవుడు, మన దేవుడు దుఃఖ
దుఃఖ సముద్రాన్ని దాటి మన దుఃఖంలోనిగానే డైరెక్ట్గా వస్తాడు. మన స్థితినే సిలువ మీద తీసుకున్నవాడు మన పరిస్థితుల్ని బాగు చేయడని అనుకుంటున్నావా? నిరీక్షణ కోల్పోవద్దు. నీకు ఎన్ని బాధలు ఉన్నాయి, కానీ ఒకరోజు ఉంటుంది, ఆ రోజు ఆయన చేతులతో ఆయనే నీకు జీవజాలాన్ని ఇస్తాడు. వెయిట్ చేయి, నిరీక్షణ కోల్పోకు. దావీదు వలె వెయిట్ చేయి. ఆయనతో మాట్లాడు, ఆయనకి చెప్పు నీ బాధ. నన్ను మర్చిపోతున్నా ప్రభు అని ఏడు. ఆయన దగ్గర ఎవరికి చెప్పుకో. ఆయన దగ్గర ఏడిస్తే, ఆయన దగ్గర కన్నీరు కారిస్తే ఆ కన్నీటికి సమాధానం నువ్వు అడిగినప్పుడు రాకపోవచ్చేమో, కానీ నీకు ఎప్పుడు ఆ సమస్యని నీకు దూరం చేయాలో నీకన్నా నీ దేవునికి బాగా తెలుసు. ఆయన కలగజేసుకుంటాడు. అప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు, సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపాను. ఆయనకి తెలుసు ఎప్పుడు పంపాలో, ఆయనకి తెలుసు ప్రతిదీ. దావీదుని సింహాసనం ఎప్పుడు ఎక్కించాలో తెలుసు ఆయనకి. ప్రార్థన చేసిన వెంటనే జవాబు రాలేదు, చేసిన దానికి మాత్రం జవాబు రాకుండా ఉండలేదు. కొన్నాళ్ళు కనబడింది దావీదుకి. మన జీవితంలో కూడా మన పాపంలోనే కలగజేసుకున్నవాడు మన శ్రమల్లో వదిలేస్తాడని అనుకోవద్దు. ఎప్పుడు మనం ఏడుస్తున్నప్పుడు ఆయన ఏడుస్తాడు. మన దేవుడు మన కన్నీరు కారిస్తే మనతో పాటుగా ఆయన ఏడుస్తాడు. తన బిడ్డలు బాధపడితే మన దేవుడు చూసి చూడనట్టు వెళ్ళిపోయేవాడైతే కాదండి. మన దేవుడు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. మనల్ని ఆదరించేవాడు మన దేవుడు. మన కన్నీటిని నాట్యముగా మార్చేవాడు మన దేవుడు. మన నిందలను పూదండలుగా మార్చేవాడు మన ప్రభువు. మన మీద వేయబడుతున్న అపనిందలు కావచ్చు, అపహాస్యం కావచ్చు, ఏదైనా మన బ్రతుకుల్ని మరలా ఒక సమాధానమైన స్థితిలో నిలబెట్టేవాడు మన దేవుడు. కాకపోతే మనం చేయాల్సింది నిరీక్షణ కలిగి, నమ్మకం కోల్పోకుండా ఆయన ముఖం వైపు అలా చూస్తూ ఉంటే ఆయన చేతుల్లో నుండి నువ్వు కార్యాన్ని చూడగలుగుతావు. ఆయన పేరే ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతకరుడు. ఆయన ఆశ్చర్యాలు చేస్తాడు, అద్భుతాలు జరుగుతాయి. కానీ దీనంతటికన్నా శ్రేష్టమైన కార్యం చేశాడు. అదే సిలువ బలియాగం. ఆ సిలువ బలియాగం నీకు అర్థమైందనుకోండి, అప్పుల సమస్య కన్నా నువ్వు ఆ సిలువ బలియాగానికి నువ్వు ఎలా బ్రతకాలో నువ్వు ముందు నిర్ణయించుకుంటావు. దేవుణ్ణి అడగాలని మనకి ఎప్పుడు అనిపిస్తుందంటే, ఆయన మనకి ఏమీ చేయలేదు అని నువ్వు అనుకుంటే, ఆయన నా కొరకు చాలా చేశాడు, అది నా పాపాన్ని తీసుకుని నాకు నిత్య జీవాన్ని ఇచ్చాడని నీకు అర్థమైపోతే నువ్వు ఆయన ఏమీ అడగలేవు. నువ్వు అడగకపోయినా ఆయన కలుగు చేసుకుంటాడంటే, నువ్వు అడగకుండానే వచ్చాడు, నువ్వు అడగకుండానే సిలువను ఎక్కాడు, నువ్వు అడగకుండానే రక్తాన్ని కచ్చాడు, నువ్వు అడగకుండానే గావు కేక పెట్టి గొంతెండిపోయి చచ్చిపోయాడు. అలాంటి ప్రభువు నువ్వు అడగకుండానే నీ జీవితంలో కలుగు చేసుకుని కార్యాలను చేయగలడు. కానీ ఆయన అడగమన్నాడు, అడుగు, నువ్వేదైనా అడుగు. ఇవే అడగాలి, ఇవే అడగాలి, ఇవి అడగకూడదు, నో లిమిట్స్. దానికి కటింగ్స్ ఏమీ లేవు. నువ్వేదైనా అడుగు. ఆయన చిత్తానుసారంగా నువ్వేది అడిగినా ఆయన నీ జీవితంలోనూ నా జీవితంలోనూ ఖచ్చితంగా కలుగజేసుకుంటాడు. వేసారిపోయిన ఒంటరి జీవితంలో, దావీదు జీవితంలో కలుగజేసుకున్న దేవుడు మన జీవితాల్లో కలుగజేసుకుంటాడు. ప్రభుకి ఏం అవసరం అండి పరలోకం నుంచి రావడం? ఏం అవసరం లేదు, కానీ వస్తాడైనా. మన దేవుడు ప్రేమించేవాడు, మన దేవుడు మన బాధల్లో కలుగజేసుకునేవాడు. విధవరాలు కుమారుడు చచ్చిపోయాడు ఆ రోజు. ప్రభుకి ఏం అవసరం? పోయేవాడిని పోనివ్వచ్చు కదా. అలా పోనివ్వడు మన ప్రభు. వస్తాడు, తన బాధను అర్థం చేసుకుంటాడు, తనతో పాటు విలపిస్తాడు, ఏడుస్తాడు, తన కుమారుని తిరిగిస్తాడు. మన దేవుడు కన్నీరుని తుడుస్తూ, బాధల్ని తీరుస్తూ, మన బ్రతుకుల్లో వెలుగులు నింపేవాడు. వీటన్నిటికన్నా శ్రేష్టమైనది నీకు కావాలి అని అంటే సిలువని చూడు. అది చూస్తే చిన్న చిన్న విషయాల కొరకు నువ్వు ఆయన దగ్గర ఏడవాలని నీకు అనిపించదు. గండ్ల ప్రకాష్ గారు మీ అందరికీ తెలుసు. ఆయన కిడ్నీ వ్యాధి సమస్యతో బాధపడ్డాడు. ఆయన ఇంచుమించుగా 25 నుండి 30 సంవత్సరాలు బాధపడి, ఆయన అంటాడు షార్ట్ వీడియోలో, ఆయన చనిపోయిన తర్వాత చూశాను నేను అది. ఆయన ఏమంటాడు తెలుసా? నాకు ఈ బాధ ఉందని నాకు ఎప్పటి నుండో తెలుసు. 25 సంవత్సరాల నుండి నేను దీని నుంచి ఇబ్బంది పడుతున్నాను, కానీ దీన్ని తొలగించమని నా ప్రభువుని నేను అడగలేకపోయాను అంటాడు. ఎందుకు? ఆయన అన్న మాట ఏంటంటే, నా ప్రభువు నా కొరకు చచ్చిపోతే ఈ వ్యాధిని తొలగించమని ఇలాంటి చిన్న చిన్న విషయాల కొరకు నేను ఎలా అడగగలను ఆయన్ని? నా ప్రభువు నా కొరకు రక్తాన్ని కార్చాడు, నా ప్రభువు నా కొరకు సిలువ మీద మరణించాడు, నా పాపాన్ని తీసుకున్న ప్రభువు నాకు అది గొప్పది. ఈ వ్యాధి ఉంటే అంత, పోకపోతే అంత. అంతటి విశ్వాసంలోనికి మనం ఎదగాలి. మనం అలానే మన దేవుడు కలుగు చేసుకోవడానికి కాదు, నీ వ్యాధుల్ని బాగు చేస్తాడు, నీ రోగాల్ని నయం చేస్తాడు. కాకపోతే తగిన కాలం ముందు నీ సమస్యలను తీరుస్తాడు, నీ కన్నీటిని తుడుస్తాడు. కానీ మనం వెయిట్ చేయాలి, ఆయన వైపు చూడాలి.
అప్పుడు ఆయన మన జీవితంలోనికి నేరుగా వస్తాడు. ఎప్పుడైతే మన జీవితంలోకి ఆయన ఆహ్వానిస్తామో ఆయన మన ప్రతి దానిని నూతనంగా చేస్తాడు, ప్రతి క్రియని. అట్టి ధన్యత మనకు కావాలంటే ఒకే ఒక సూత్రం: నిరీక్షణ కోల్పోకుండా, నమ్మకం కోల్పోకుండా ఆయన ఇచ్చిన వాగ్దానాల్ని స్థిరంగా నమ్ము. ఎంత స్థిరంగా అంటే చుట్టూ తుఫానులు రేగిపోని, నిన్ను ఊపేని, నిన్ను అటు ఇటు గుజాయించని, ఎన్ని తరంగాలు వచ్చి మీద పన్ని, నువ్వు అలానే నిలబడుతూ నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు చూస్తాడు, నా దేవుడు సజీవుడు, ఆయన కలుగు చేసుకుంటాడు, నా కోసం మరణించిన వాడు, నా కోసం ప్రాణం పెట్టినవాడు నా బాధల్లో కలుగు చేసుకుంటాడు, నాకు నెమ్మదినిస్తాడు, నా కుటుంబాన్ని బాగు చేస్తాడు, నా జీవితాన్ని కడతాడు అనే విశ్వాసం నీకు ఎప్పుడు అలా చిరకాలం నిలిచిపోవాలి. అలా ఉంటేనే ఆయన నుండి కార్యాలను మనం చూడగలం. ఇటు ధన్యత ప్రభు మనందరికి అనుగ్రహించిన గాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ మోకాళ్ళు వేద్దాం వీలైతే.